ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రావణ మాసంలో మనకి దాదాపుగా ఆగస్టు 13వ తేదీ నుంచి విశేషమైనటువంటి పండగలు మనకి శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ మాస శివరాత్రి, అట్లాగే శ్రావణ పౌర్ణమి, గరుడ పంచమి, నాగుల చవితి, నాగపంచమి, అట్లాగే శ్రావణ పౌర్ణమి రోజున విశేషంగా హయగ్రీవుడి యొక్క జయంతి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతని కలుగజేస్తూ ఉన్నత వాక్కుని ప్రసాదిస్తాడు. శ్రావణ పౌర్ణమి అంటే చండీదేవికి చండీ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తూ ఉండేటటువంటి రోజు. అదే రోజు గాయత్రీదేవి పుట్టినరోజు, గాయత్రి జయంతి. ఆ రోజున విశేషంగా చాలా మంది యజ్ఞోపవీతాన్ని ఉపాకర్మ చేసి, అంటే ఎవరైతే మొన్న మాఘమాసంలో యజ్ఞోపవీతం ధరిస్తారో వారందరూ కూడా మార్చుకునేటటువంటి రోజు ఉపాకర్మ ద్వారా. ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి సౌఖ్యాన్ని, అట్లాగే లక్ష్మీ దేవిని మనకి కటాక్షంగా ఇచ్చేటటువంటి మాసాలలో శ్రావణ మాసం విశేషత్వం. మరి ఈ మాసంలో కుజరాహుల యొక్క నక్షత్ర మార్పు వలన కుజదోషాలు, సర్పదోషాలు అనుభవిస్తూ సంతానపరంగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ, ఏలినాడు శనులు, అర్ధాష్టమ శనుల పరంగా ఇబ్బందులు పడుతూ, అట్లాగే జన్మజాతకాలలో విశేషమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం కానివ్వండి, మృగశిరా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, చిత్తా నక్షత్ర జాతకులు, మేషరాశి, వృశ్చిక రాశి వారు, మకర కుంభరాశుల వారు, అట్లాగే రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు, ఈ కుజ మహర్దశ, రాహు మహర్దశలు, అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు, కుజ రాహువు, రాహు కుజ శనులు, ఇట్లా పాపగ్రహాలకి సంబంధించినటువంటి దశలు జరుగుతున్న వాళ్ళకి ఎన్నో విపరీతాలు, ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, భార్యాభర్తల ఎడబాటు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు. ఎందుకంటే కుజరాహుల వలన ఎన్నో సమస్యలండి. కుజదోషాలు, జన్మజాతకాలలో కుజదోషాలు, సర్పదోషాలు మనిషిని ఎదగనివ్వవు. లగ్నాతో ఉన్నటువంటి కుజదోషాలు, సర్పదోషాలు ఒక రకమైన భావనలు అయితే, మిగతా 12 భావాల్లో ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉంటాయి. జన్మజాతకంలో ఇవన్నీ ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ భావాల్లో ఉంటే ఏ సమస్యలు, విద్య మీద కొడతారు, ఆర్థికం మీద కొడతారు, ఉద్యోగం మీద కొడతారు, అట్లాగే భార్యాభర్తలు వివాహం మీద కొడతారు, దంపతుల మీద కొడతారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మోసాలు, నష్టాలన్నీ కూడా జన్మజాతకాల్లో మనకి తెలియజేస్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క దోష నివృత్తి కోసము ప్రత్యేకించి మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో 13వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ 18 రోజులు విశేషంగా ఈ యొక్క సర్పదోషాలు, కుజదోష నివృత్తి కోసము ఎవరికైతే వివాహం కావాలనుకుంటారో వారికి, వివాహాల్లో దగ్గర దాకా వచ్చి పోతున్నటువంటి వాళ్ళకి, 1కి 2 సార్లు 3 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగి సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ స్త్రీమూర్తులకి, వీర్యశక్తి లేక సంతానం కనలేనటువంటి పురుషులకి, ఐవీఎఫ్ల ద్వారా విసుకెత్తిపోయినటువంటి వారికి. కాబట్టి విశేషంగా మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ మాసం ఏ విధంగా ఉంటుందో తెలియపరుచుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా గ్రహాల యొక్క గోచార గమన స్థితులను గనక గమనించినట్లయితే, తృతీయంలో రాహువు, అన్నిట్లా విజయం. అట్లాగే చతుర్థంలో వక్రించినటువంటి శని. ఏదైనా గృహ సంబంధిత, భూ సంబంధిత, వాహన సంబంధిత, మాతృ సంబంధిత విషయాలలో ఇబ్బందులు ఏదైనా తలెత్తుతున్న వాళ్ళకి కొంతవరకు వెనక్కి తగ్గే అవకాశము, కొంత ముందుకు పరిగెత్తేటటువంటి అవకాశము శని భగవంతుడు ఇస్తున్నాడు. సప్తమంలో కుజుడు, ఇది కొంచెం సంతానపరమైనటువంటి వాగ్వాదము, సంతానపరమైనటువంటి సమస్యలు, వివాహ ప్రతిబంధకాలు, ప్రతికూలత్వము. ఎందుకంటే చంద్రరాశి అయినటువంటి ధనస్సు రాశి నుంచి సప్తమంలో కుజుడు యొక్క ప్రయాణము వివాహం ఆచరించాలి, వివాహం చేసుకోవాలి అనేటటువంటి వాళ్ళకి కుజదోషంగా సంప్రాప్తిస్తుంది. అదీకాక ఆయన శత్రుక్షేత్రంలో ఉండటము,
శత్రు నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రంలో ఉండటం వలన వివాహానికి సంబంధించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఆనందంగా అన్నీ రెడీ చేసుకొని ధనమంతా ఖర్చు పెట్టి ఉన్నారో కొంతమందికి జాతకంలో వివాహ యోగ భంగము అని నడుస్తూ ఉంటుంది. అన్నీ రెడీ చేసుకుంటారు, అన్నీ జరుగుతాయి. జాతకంలో కుజదోషం ఉన్న, ఈ కుజరాహువుల సంబంధం ఉన్న వివాహాలు ఆగిపోవటం, ఫెయిల్ అవ్వటం, గొడవలు జరగటం, ధనమంతా నష్టపోవటం. అట్లాగే ఎవరైనా సరే వ్యాపారపరమైనటువంటి సంబంధిత ఇష్యూస్ ఎదుర్కొంటున్న, వ్యాపారంలో భాగస్వాముల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా కాస్త పెట్టుబడుల వలన వీరికి వచ్చేటటువంటి లాభాదుల్లో సమన్వయం లేక వారి ఇరువురి మధ్య కూడా సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే కుజగ్రహము ధనస్సు రాశి వారికి శుభుడైనప్పటికీ కూడా ఈయన యొక్క దృష్టి 10వ స్థానం మీద ఉన్నటువంటి శుక్రుడు, నీచస్థిత శుక్రుడు మీద పడుతోంది. ఈ శుక్రుడు 6వ స్థానానికి అధిపతియే 10లో ఉన్నాడు. అంటే ఉద్యోగం వలన వీరికి ఏదైనా ధనము రావాలి అని ఆనందంతో బంధువులతో అందరితో చెప్పుకుంటారు. ధనం వస్తుంది, మేము మంచి ఇల్లు కట్టుకుంటాం, మేము మంచి గృహం కొనుక్కుంటాం, మంచి స్థలం కొనుక్కుంటాం అని. అక్కడ దాకా వచ్చి ధనం ఆగిపోతుంది వీళ్ళకి. కుజ దృష్టి అటువంటిది. పెట్టుబడులు లేకపోతే ఏదైనా రుణం తీసుకొని ఉండొచ్చు. అది ఏ రకమైనటువంటి రుణమైనా సరే రుణం తీర్చేయాలి అనుకుంటారు ధనస్సు రాశి వారు. కానీ ఏదో ఒక సందర్భానికి సంబంధం లేకుండా కాలం ఆగ్రహించిందా అన్నట్టుగా వీరికి ధనపరమైన కుటుంబ అవసరాలు వచ్చేసి వీరు తీరుద్దాం అనుకున్నటువంటి కోరిక, అంటే అప్పులు తీరుద్దాం అనుకుంటారు. ఆ యొక్క అప్పులు తీర్చలేక కొంత మానసిక క్షోభని అనుభవిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య కాస్త సమన్వయ లోపం కలగటం, కోర్టు కేసులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏం లేదు, దీనికల్లా ప్రేమ ఆప్యాయత తగ్గుతుంది. ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఎక్కువయ్యే సందర్భాలు ధనుస్సు రాశి వారికి ఉంటాయి. అందరికీ ఉండవండి. జన్మజాతకాలలో దశలు అంతర్దశలు ఏం జరుగుతున్నాయో ఆ యొక్క దశానాథులు జాతకంలో ఆధిపత్యం ఏమిటి, వారి జాతకంలో ఏ స్థానాల్లో నీచలో ఉన్నారో ఉచ్చలో ఉన్నారో చూసుకుంటూ, ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకుంటూ, ఇప్పుడు గోచారంలో వారు ఎక్కడున్నారో దాన్ని బట్టి మానసిక ప్రయోగం జరుగుతూ ఉంటుంది. మనసు బాధపడటమా ఆనందపడటమా జరుగుతూ ఉంటాయి. ఏ పని చేయాలన్నా మనసు స్పందన కావాలి. ఆ మనసు స్పందించాలంటే జన్మజాతకంలో ఆ చంద్రుడు వారికి శుభప్రదుడై ఉండాలి. మరి అష్టమంలో ఉన్నటువంటి గురుడు కాస్త విద్యాభంగ యోగాల్ని కలుగజేస్తాడు. కొంతమందికి భూముల్ని కూడా కొని మంచి గృహయోగాల్ని కూడా ఇచ్చే పరిస్థితి కలుగుతోంది. ఎందుకంటే ఆయన నక్షత్రం మారాడు, గురుడు ఆశ్లేష నక్షత్రంలోకి వచ్చాడు. కాబట్టి కాస్త వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. వ్యాపార భాగస్వామ్యం నుంచి కూడా వారి తప్పులు వారు తెలుసుకొని వీరికి కాస్త ధన రాబడి పెరుగుతుంది. వ్యాపారంలో వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా బుధుడు 22వ తేదీ ఆగస్టు వరకు కూడా అష్టమంలో గురుడితో ఉండటం ద్వారా కాస్త ధనము ఖర్చు విపరీతంగా ఉంటుంది. అట్లాగే భూములకి సంబంధించిన, గృహానికి సంబంధించినటువంటి విషయాల యొక్క కొనుగోలు అమ్మకాల విషయాలలో కూడా వీరికి అవతల వ్యక్తుల నుంచి మంచి సపోర్ట్ కలిగినటువంటి ధన రాబడి బాగా ఉంటుంది. మీడియేటర్స్ కావచ్చు, రియల్ ఎస్టేటర్స్ కావచ్చు. తర్వాత రవితో ముఖ్యంగా మనకి మాస ఫలితాలలో ఈ రవి ఆగస్టు 17 తర్వాత కాస్త 9వ భావంలోకి వచ్చినప్పుడు కాస్త ఊరట కలుగుతుంది వీళ్ళకి. తండ్రితో ఆప్యాయంగా ఉండటం, తండ్రికి సహాయ సహకారాలు చేయటం, అట్లాగే తండ్రి యొక్క ఉద్యోగం కొంతమందికి వీరికి రావటం, కొంతమంది అయితే జన్మజాతకంలో యోగం లేకపోతే ఈ ఉద్యోగాలు పోవటం. కాకపోతే దూర ప్రాంతాలకి ప్రయాణం చేస్తారు, చక్కటి తీర్థక్షేత్రాలకు వెళ్తారు. భార్య పిల్లలు చక్కగా సకుటుంబ సమేతంగా ఆనందంగా ఉండే పరిస్థితులు కూడా కొన్ని వీళ్ళకి 17 తర్వాత కలుగుతాయి. ఈ నెల రోజులు బుధుడు 9లో ఉండటం ద్వారా వ్యాపార ఆలోచనలు, వ్యాపారాన్ని ఏ విధంగా వృద్ధి చేయాలనే సిచ్యువేషన్స్ పెరుగుతాయి. దానికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళతో వాకీటాకీ జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమందికి ఉద్యోగం పోగానే వ్యాపార పరంగా ఆలోచనలు పెరగటం, అప్పుడే జాతక విశ్లేషణ చేయించుకోవాలి. కాబట్టి
విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, అలాగే ఏదైనా కోర్టు లీగల్ సమస్యలు, భూ సంబంధిత ఇష్యూస్, ఇట్లా నెగిటివ్గా ఏదైనా మనకు కలుగుతున్నాయంటే వెంటనే 10 రూపాయలు ఖర్చు అయినా సరే జన్మజాతక పర్యవేక్షణ చేసుకొని దానికి తగ్గ పరిష్కారం ఆచరించుకోవాలి. ఎందుకంటే గోచారంలో మరి గ్రహస్థితులు ప్రతికూలంగా ఉంటాయో అనుకూలంగా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ఒకవేళ మేము చెప్పినవి ఒకరికి కొంతమందికి మాత్రమే అన్వయించబడతాయి, అందరికీ జరగవు. దీనికి రిఫ్లెక్టివ్గా కూడా జరుగుతూ ఉంటాయి. వీరికి చూస్తే 10వ భావంలో శుక్రుడు నీచ స్థితిని పొంది ఉండటం కూడా మరి వచ్చే ధనము కొంతమందికి రావకపోవటం, కొంతమందికి ఇబ్బందులు కలగటం, ఉద్యోగాదుల్లో సమస్యలు ఎదుర్కోవటం, ఉద్యోగ వ్యవస్థలకు సంబంధించి కోర్టు కేసులు అవ్వటం, రుణ బాధలు ఇంకా అధికమవటం, రుణం ఇచ్చిన వాళ్ళు మానసికంగా మిమ్మల్ని బాధ పెట్టడం, ఇట్లాంటివి కూడా ధనుస్సు రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక, కుటుంబ, సమస్యలు అనేవి ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి. ఇందాక చెప్పినట్టుగా వివాహ విషయాల్లో కూడా కుజదోష ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి వీరు జన్మజాతక పర్యవేక్షణ చేయించుకోవచ్చు, లేదా విశేషంగా మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో కుజదోషాలకి, కుజ రాహు యొక్క సంబంధ, శుక్రగ్రహ సంబంధ దోషాలకి అర్ధాష్టమ శని కూడా వీళ్ళని వేధిస్తోంది. కాబట్టి ఈ యొక్క దోషాల నివృత్తి కోసం, సర్పదోష నివృత్తి కోసము శ్రావణ పౌర్ణమి రోజున చండీ హోమము, నవగ్రహ హోమము, సర్ప దోష నివృత్తి కోసము సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం. ఎందుకంటే కొంతమంది జాతకాలలో విశేషమైనటువంటి సర్పదోషాల వలన సంతానము కలగదు, సంతానము కలిగినా చనిపోతూ ఉంటారు. కొంతమందికి లోపలే అండము విచ్ఛిన్నం జరుగుతూ ఉంటుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ అయిపోతూ ఉంటాయి. అట్లాగే అన్యోన్యత సరిగ్గా లేకపోయినా సరే అండం సరిగ్గా వృద్ధి చెందదు. అట్లాగే భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, అనుమానాలు, ఇల్లీగల్ కాంటాక్ట్స్, వాటి వల్ల కూడా కోర్టు సంబంధిత సమస్యలు, ఇద్దరు ఎడబాటుగా, ఇద్దరు విడిగా ఉండటం, ఇట్లాంటివి ఎన్నో సమస్యలకి ఈ కుజరాహు శుక్రగ్రహాలు ప్రతీక. భూ సమస్యలు కావచ్చు, అన్నదమ్ముల సమస్య, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, వీటన్నిటికీ శుక్రుడు. మరి శుక్రగ్రహం నీచ స్థితిని పొంది ఉంది. శుక్రుడికి ఆరాధ్య దేవత లక్ష్మీదేవి. కాబట్టి ఇన్ని రకాల గ్రహస్థితులు మనల్ని వేధిస్తున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలలో మీ యొక్క గోత్రనామాదులు తెలియజేస్తూ మీరు కూడా పాల్గొనే అవకాశం తీసుకున్నట్లయితే దూరంగా ఉన్నా ఎక్కడున్నా చేయించేటటువంటి వాడిని నేనే. కాబట్టి నా యొక్క సంకల్పంతో మీ యొక్క యోగక్షేమాలు కోరి మరి 18 రోజులు సర్పసూక్తము, దుర్గా సూక్తము, మంజు సూక్తములతో విశేషమైనటువంటి జపాలు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమ, లక్ష్మీదేవి ప్రతిమని మీకు ఈ హోమం అయిపోయిన తర్వాత ఆ భస్మము రక్షగా మీకు పంపించేటటువంటి అవకాశాన్ని స్వీకరిస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే సమస్యలు అనుభవించేటటువంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మనకి చాలా తక్కువ ప్రమాణంతో చక్కగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పీఠం ద్వారా జరిగేవి ఎక్కడా కూడా మీకు దోషభుయుక్తంగా ఉండవు, అంతా పర్ఫెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అలాంటి అవకాశాన్ని ఈ యొక్క ధనుస్సు రాశి వారు పొందండి. అర్ధాష్టమ శని, కుజదోషాన్ని, శుక్రగ్రహ దోషాన్ని నివృత్తి చేసుకోండి. ఓం నమో నారాయణాయ నమః.